మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మాట చదువుకొని క్లుప్తంగా ధ్యానించుకుందాం. ప్రభువుల కొరకు సిద్ధపడదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 6వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. 6వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. 25:6. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి అని కేక వినపడింది. అందరు చదవండి బైబిల్ తీసి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు ఎదుర్కొని రండి అని కేక వినపడింది. చాలు, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమలో తండ్రి, నమ్మకాన్ని మా దేవాన్ని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభా విడుదల రాగల బిడ్డలందరూ బట్టి మీకు స్తోత్రాలు. మా తండ్రి, మాకు వచ్చిన వారు ఎవరు ఖాళీ వాళ్ళకుండా సహాయపడండి. ఇంకా ఎవరైతే వస్తున్నారో వాళ్ళని కూడా నడిపిస్తారండి. మరోసారి మీద అవసరం క్షిపించుకునే మాటలు ప్రభా మాకు అవసరమైనటువంటి మా జీవితాలు, కుటుంబానికి, సంఘానికి సేవకు కావాల్సిన మాటలు దయచేయమని వేడుకుంటూ అందుకు శక్తులు మీరు ఆపడం అందిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ నూతనంగా వచ్చిన వారితో కూడా మాట్లాడి నూతన కార్యం వారి జీవితంలో జరిగించమని కూడా వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రెండు ఇక్కడ మనం గమనించిన మాట ఒక మాట గుర్తించుకోండి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండి కుమారుడు అతను ఎదుర్కొన్న రెండను ఒక కేక వినపడిను. అతని ఎదుర్కొన్న రండి అనే మాట కేక వినపడుతున్నాడు. అనగా ప్రభు యొక్క పిలుపుంది. ప్రభు యొక్క పిలుపును అర్ధరాత్రి వేళ ఆ పిలుపు వినపడుతుంది. అర్ధరాత్రి ఏం జరుగుతుందంటే చీకటి సమయం, అర్ధరాత్రి అపాయకాలం, అర్ధరాత్రి దొంగలుండే సమయం, అర్ధరాత్రి హత్యలు చేసేటటువంటి సమయం, అర్ధరాత్రి విచార సమయాలు, అర్ధరాత్రి మోసాలు చేసేటటువంటి సమయాలు. ఆత్మీయంగా అర్ధరాత్రి అంటే నేడు ఉన్నటువంటి పరిస్థితిలో అర్ధరాత్రి. మనం ఉన్న పరిస్థితి అంతా కూడా అర్ధరాత్రి సమయంలోనే ఉన్నాం. పెళ్లి కుమారుని యొక్క కేక అనగా ప్రభునేస్తూ క్రీస్తు వారి యొక్క కేక, లేక ఆయన యొక్క రాకడ కొరకైనటువంటి శబ్దము ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. ఏ సమయంలో వస్తుందో తెలియదే తెలియదు. ఏ రూపంలో వస్తుందో కూడా తెలియదే తెలియదు. నిన్న మనం చూస్తూ వచ్చాము. అమెరికాలో, ఫ్లోరిడా ప్రాంతాల్లో అన్నీ కూడా ఇళ్ళన్నీ కొట్టుకొని పోతూ ఉన్నాయి. అమెరికా లాంటి వాళ్ళే టెక్నాలజీ గల వాళ్ళు ఏం చేయలేకపోయినారు. విజయవాడ వాళ్ళు ఏం చేస్తారు? దేవుడు ప్రకటన గ్రంథంలో కొన్నిసారి మీకు చెప్పిన రీతిగా ఒకసారి తుడిచిపెట్టడం మొత్తాన్ని.
ఆయన అన్ని స్థలాల్లో చెప్తూ వచ్చాను కొన్నిసారి. ఆయన దృష్టి ప్రపంచమంతా కూడా తిరుగుతూ వస్తుంది. ఎవరి పాపము అధికమైపోయిందో అక్కడ ఆయన ప్రత్యక్షమవుతూ ఉంటున్నాడు. ఎందుకు వచ్చింది అక్కడ? ఇక్కడ నుంచి వెళ్ళి భారతీయులు చదువుల కొరకు అక్కడికి వెళ్ళి, ఉద్యోగాల కొరకు అక్కడికి వెళ్ళి, అక్కడ ఇల్లు కొనుక్కొని సెటిల్ చేసుకొని అందరితో ఊరుకుంటే మంచిదే. దేవాలయాలు కట్టించి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు అక్కడ పెట్టేసి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా మరి వారందరినీ కూడా దేవుని నుంచి దూరపరుస్తున్నారు. కాబట్టి దేవుడే ఆ కార్యాలు చేయవలసి వస్తున్నారు. అందుకని చాలా సందర్భాల్లో చెప్తూ వచ్చాను, బైబిల్ గ్రంథం ప్రకారము దేవుని యొక్క తీర్పులో 3 స్థలాల్లో చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పారు. మొట్టమొదటి స్థలం ఏది? ఆయన భయంకరంగా తీర్పు తీర్చినటువంటి స్థలం ఏది అని మనం బైబిల్ చూస్తే అది అమెరికే. ఎందుకంటే క్రైస్తవుల ఉండి కూడా క్రీస్తు లేనటువంటి యొక్క దేశాలు, అదే రోమా రాజ్యం, అదే ఐరోపా ఖండము, క్రీస్తు కలిగి, దేవుని వాక్యం కలిగి, దేవుని గ్రంథము కలిగి, దేవుని సేవకులు కలిగి కూడా అక్కడ వాక్యానుసారంగా జీవించలేని కారణం చేత మొదటి యొక్క తీర్పు అక్కడికే వస్తున్నది. రెండవ తీర్పు ఎక్కడ ఉంటున్నదంటే నాస్తికులైనటువంటి రష్యాకి, నాస్తికులైనటువంటి చైనాకి, నాస్తికులైనటువంటి కొరియాకు, అనేకమైనటువంటి కమ్యూనిస్టు దేశాలకు దేవుని యొక్క తీర్పు జరగబోతూ వచ్చినది. మూడవది ఎక్కడ జరగబోతున్నది ఆయన తీర్పులు అంటే భయంకరమైనటువంటి విగ్రహారాధన కలిగినటువంటి దేశాలు. అందులో భారతదేశం ఒకటి. ప్రపంచంలో విగ్రహారాధన లేనటువంటి దేశాలు లేవు. మీకు అనుదినం యొక్క ధ్యానాల్లో నేను చెప్తూ వస్తూ ఉంటున్నాను. ఏదో ఇక్కడ ఉందనుకోగాకండి. విగ్రహారాధన గ్రీస్ దేశంలో ఉంది, విగ్రహారాధన పర్షియా దేశంలో ఉంది, విగ్రహారాధన అనేకమైనటువంటి యొక్క మరి రోమా ప్రాంతంలో ఉన్నది. విగ్రహారాధన అనేక ప్రాంతాలు ఎక్కడెక్కడైతే దేవునికి కోపం కలిగిస్తున్నారో ఒక్కొక్క స్థలంలో ఆయన అలాగా వాళ్ళని తుడిసేసుకొని పోతుంటున్నారు. కాబట్టి ఆయన యొక్క రాకడ లేక ఆయన యొక్క కేక ఎప్పుడు నిలబడుతుందో మనకు తెలియదు. మనం సిద్ధంగా ఉండాలి. ప్రభువా, ఈ రోజు వచ్చినా నేను రెడీగా ఉన్నానయ్యా. ప్రభువా, నువ్వు నన్ను పిలిస్తే నేను సిద్ధంగా ఉన్నానయ్యా. ఏది నాది కాదు, ఏది నాది కాదు. నా అపార్ట్మెంట్ నాది కాదు, నా ఇల్లు నాది కాదు, నా శరీరం నాది కాదు. మనం చూస్తూ వచ్చాం కదా, ఒక భార్య వెళ్ళి తన భర్తను చూడాలంటే భర్త కనబడలేదు. మన ఇజ్రాయెల్ దేశంలో మనం చూస్తూ వచ్చాము. అక్కడికి వెళ్ళి మరి ఎవరైనా నా బిడ్డలు ఉన్నారని తల్లిదండ్రులు చూడాలంటే మస్ అయిపోయినారు. బిడ్డలు వెళ్ళి తల్లిదండ్రులు చూడాలంటే తల్లిదండ్రులు అంతా మస్ అయిపోయినారు. వేల కొద్ది మంది చనిపోతున్నారు ఈ రోజున. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ విచ్ స్టార్టెడ్ ఆన్ దిస్ వరల్డ్. ఈ లోకం మీదకి తీసుకొచ్చినటువంటి యొక్క దేవుని యొక్క కోపమైన యొక్క తీర్పు ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రభు యొక్క రాకడ అర్ధరాత్రిలో మనం ఉన్నాము. ప్రొద్దుగుంపు వచ్చినో, తర్వాత ఉదయం వచ్చినో, కోడి కూసినప్పుడు వచ్చినో, మధ్యరాత్రి వచ్చినో మనకు తెలియదు. కాబట్టి మనం మెళుకుగా ఉండాలి అంటున్నారు. కాబట్టి చెప్పినటువంటి యొక్క కోడి కూసే సమయం అయిపోయింది. కోడి కూసే సమయం అనగా మిషనరీస్ యొక్క టైం అది. మిషనరీస్ వచ్చారు, వాక్యాన్ని బోధించారు. ఆ సమయంలో ప్రభు రాలేదు. ఉదయకాలం అయిపోయింది. ఉదయకాలంగా మిషనరీస్ టైం అయిన తర్వాత మార్టిన్ లూథర్ లాంటి వారు వచ్చారు. మరి అలాంటి వారు గొప్ప ఉద్యోగాలు తీసుకొని వచ్చారు. అనేకమైన సంఘాలను స్థాపిస్తూ వచ్చారు. అది కూడా అయిపోయింది. ఉదయకాలం కూడా అయిపోయింది. సాయంకాలం కూడా అయిపోయింది. సాయంకాలం అనగా దైవజనుడు భక్త్ సింగ్ గారు లాంటి వారు, సౌదర్ సుందర్ సింగ్ గారు లాంటి వారు, మరి జోషువా డాలీ గారు లాంటి వారు, గొప్ప గొప్ప దైవజనులు ఈ సంఘాల కొరకై ప్రారంభంలో వారు క్రయాన్ని చెల్లించి సంఘాలను కట్టినటువంటి వారు సమయం కూడా అయిపోయింది. ఇక మిగిలిపోయింది ఏదంటే అర్ధరాత్రి సమయం. మనమే దోచుకునే సమయం ఇది. దొంగలు తిరిగే సమయం ఇది. సంఘాల్లో దొంగలు పడుతున్నారు, సంఘం వెలుపల దొంగలు ఉన్నారు, దేవుని బిడ్డలను దోసుకుంటున్నారు. అనేకమైన రకరకాల కార్యకలాపాలు మనం చూస్తున్నాం ఈ దినాలు. కాబట్టి అర్ధరాత్రిలో ఆయన ఏమని పిలుస్తున్నాడంటే రండి అని పిలుస్తుంటున్నాడు. ఈ మాటను గుర్తించుకోండి. కొన్ని మాటలు చెప్పబోతుంటున్నాడు. రండి అనే పిలుపు రాకమునకు 6 పిలుపుల్లో మనం దాని మీదకి ఎక్కిపోవాలి. 7వ పిలుపులో నీవు ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క పిలుపులోకి నీవు వెళ్ళాలి అన్నప్పుడు ముందు దాదాపుగా 5 ఎక్కిన తర్వాత 6 దానికి వెళుతుంది. 7వది పరలోక రాజ్యంలో మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా,
ఈ పిలుపులలో నువ్వు ఏ పిలుపులు ఉన్నావో చూసుకున్నావు రండి. మొదటి పిలుపుకి వెళ్దాము. త్వరగా చాలా షార్ట్గా చెప్పేస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందామా? అందరు బైబిల్ తీసినాతో కూడా చదవండి. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎందుకు రండి, నేను మీకు శాంతి కలుగజేస్తున్నాను. మొదటి యొక్క ఆహ్వానము, ద ఫస్ట్ ఇన్విటేషన్ ఫ్రమ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువారు మొట్టమొదటిగా పిలుస్తుంటున్నారు, రండి రండి నా యొద్దకు రండి. ఎవరిని? విశ్రాంతి లేనివారు, నెమ్మది లేనివారు, శాంతి లేనివారు, సంతోషం లేనివారు, అధికమైనటువంటి భారాలు వారి యొక్క మీద ఉన్నాయి. ఎంతకాలం లోక భారాలు మోసుకొని పోతారు. ప్రభు యొక్క భారం కిందకు వస్తే లోక భారం అంతా నీకు పోతుంది. ప్రభు యొక్క భారం కిందకు వస్తే శైతాను భారం తొలగిపోతుంది. ప్రభు యొక్క భారం కింద నీకు వస్తే అనేకమైనటువంటి యొక్క మరి లోక సంబంధ శక్తుల యొక్క భారం మీద తొలగిపోతుంది. ప్రభు పిలుస్తున్నాడు, రండి రండి. అక్కడ రండి అన్నప్పుడు ఎక్కడ స్టార్ట్ కావాలండి? అక్కడ రండి అన్నప్పుడు ఎక్కడ స్టార్ట్ కావాలా? ప్రభు దగ్గరికి మొట్టమొదటిగా ప్రభు యొక్క పిలుపు చూడండి. ప్రయాసపడి భారం మోసుకున్నా, అందరా పేదవాళ్ళ, తక్కువ కులస్తుల, అమెరికా వాళ్ళ, బ్రిటిష్ వాళ్ళ, ఏమనుంది అక్కడ? సమస్త జనులారా, ఎలాంటి వారైనా సరే ప్రభు నేను పిలుస్తుంటున్నాడు, రండి నా దగ్గరకు, రండి నా దగ్గరకు. ఈ మొదటి పిలుపు వస్తేనే ఆఖరి పిలుపులో నీవు ఉంటావు. ఈ మొదటి పిలుపుగా నువ్వు రాకపోతే ఆఖరి పిలుపులో నీవు ఉండలేవు. అందుకనే నీ మీద ఒక భారం ఉన్నది. ఈ భారం అది పాప భారం ఉన్నది. పాప భారాన్ని మోసుకొని పోతున్నావు. యాత్రికుడి ప్రయాణం అనేది గొప్ప పుస్తకం ఒకటి ఉన్నది. అందులో యాత్రికుడు బయలుదేరి ఈ దేశం అంతా కూడా అంతా ఇది కాబోతున్నది, దేవుడు నాశనం చేయబోతున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు భార్య నవ్వింది, బిడ్డలు నవ్వారు, ఆ ఊరోళ్ళు నవ్వారు. ఒక భారాన్ని పెట్టుకున్నాడు. ఆ భారాన్ని మోసుకుంటూ మోసుకుంటూ వెళ్ళిపోయినాడు. ఆయన్ని వెనక్కి పంపించడానికి మార్గ మధ్యలో ఎన్నో శక్తులు యుక్తులు వచ్చేసినాయి. ఎంతోమంది చాలా ప్రేమతోటి మాట్లాడి వెనక్కి తీసుకురావాలనుకున్నారు. చాలామంది కుయుక్తితో మాట్లాడి వెనక్కి తీసుకొని రావాలనుకున్నారు. కానీ ఆ భారం పెట్టుకొని నడుస్తూనే ఉన్నాడు, నడుస్తూనే ఉన్నాడు, నడుస్తూనే ఉన్నాడు. ఇంతవరకు ఒక లోకానుసారి ఒకడు వచ్చాడు. లోకానుసారి అనేకమైన విధాలుగా తన మోసం చేయాలని వెనక్కి తీసుకొని వచ్చినాడు. ఇలాగ వెళుతున్నప్పుడు నిరాశ అనేవాడు ఒకడు వచ్చాడు. ఆయన అక్కడ పోకుండా నిరాశ తీసుకొని అనుకోవడానికి వస్తూ వచ్చాడు. ఇలాగ అనేకులు అనేక విధాలుగా ఆయనను అక్కడ చేరుకుండడానికి వచ్చినప్పుడు అన్నిటినీ ఎదుర్కొంటూ మోసుకుంటూ చివరికి వెళితే అక్కడ ఒక శిలువ కనబడుతుంది. ఎప్పుడైతే శిలువ దగ్గర వెళ్ళినాడో తన మీద ఉన్న భారం అంతా కూడా కింద పడిపోయింది. ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు మోసినటువంటి పాపం అంతా కూడా ఒక్కసారిగా కింద పడిపోయింది. ప్రియమైన సోదరి సోదరా, ఎంతకాలం మోస్తావు పాప భారం? ఎంతకాలం అబద్ధాలు, ఎంతకాలం మోసాలు, ఎంతకాలం దొంగతనాలు, ఎంతకాలము చేయనటువంటి కార్యాలు, ఎంతకాలం అవిధేయత, ఎంతకాలం అవినీతితో జీవిస్తూ ఉంటాం. ప్రభు నేను పిలుస్తుంటున్నాడు, నా దగ్గరికి రా, నీకు తీసేస్తాను అదంతా కూడా. ఎన్నో నీకు ఆటంకాలు వస్తున్నాయి రాకుండా. నీ బంధువులు నీకు ఆటంకాలు ఉన్నారు, నీ మిత్రులు నీకు ఆటంకాలు ఉన్నారు, నీ రూపుడు వారు నీకు ఆటంకాలు ఉన్నారు. వాటన్నిటిని అధిగమించుకొని పోవాలి. అప్పుడు నువ్వు గమ్యం చేరుకుంటావు. అందుకని అక్కడికి వెళ్ళిన వెంటనే ఆయన బోటు అంతా కూడా కింద పడింది, భారం అంతా కూడా విడిపోయాయి. నా దగ్గరికి వస్తే నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతి అనగా ఏంటి చెప్పండి? విశ్రాంతి అంటే ఏమంటారు వాళ్ళు? రిటైర్ అయిపోయిన వాళ్ళు ఏమన్నారు? ఎవరు కాలేదు రిటైర్ అయిపోతే వాళ్ళకి తెలుస్తుంది. మా కింద మాకు ఓనర్ ఒక ఆయన ఉన్నాడు, రిటైర్ అయిపోయినాడు డాక్టర్గా, గవర్నమెంట్ డాక్టర్ రిటైర్ అయిపోయినాడు. వాళ్ళంత డబ్బు వస్తుంది, కావాల్సినంత వస్తుంది. అటు ఆమె ఇద్దరు కూడా బాగా మంచి ఫ్యాక్షన్ బాగా వస్తూ ఉంటుంది. ఏం చేయాలయ్యా, ఏం చేస్తున్నావు? చెట్టుకు నీళ్ళు పోస్తున్నా, నేను చెట్టుకు నీళ్ళు పోస్తూ ఉంటాడు. ఏదో చిన్న పని అనగా విశ్రాంతి.
అందుకని ఆయన భోజనం లేదా? మనకంటే మంచి ఎక్కువ భోజనం ఉంటుంది. ఆయన నివాసం లేదా? మనకంటే 2-3 అంతస్తుల బిల్డింగ్లు ఆయనకు ఉన్నాయి. ప్రభు విశ్రాంతి ఇచ్చినప్పుడు నీవు ఏ బాధపడవలసిన పని లేదు. ప్రభు ఆయన దగ్గర రావడం నేను నేర్చుకుంటానయ్యా, నా మీద ఉన్న భారం తీసివేయి. అందుకని ప్రభు ఏం చేశాడు? ఇది భారాన్ని తీసేదాని కొరకు ఎక్కడ మొదలుపెట్టాడు? ఆయన యెరూషలేము వీధుల్లో సిలువను తన యొక్క భుజాల మీద పెట్టుకొని ఆ భారాన్ని మోసుకుంటూ కలువరి సిలువకి వెళ్ళిపోయినాడు. కలువరి సిలువకి వెళ్ళిపోయినాడు. ఏమైనా సోదరుడా, ఆయన సిలువ ఏదో కాదు, నీ పాపమే. నీ భారం అంతా ఆయన భుజాల మీద పెట్టుకున్నాడు. లోకములు ఎంతమంది దేవుళ్ళు ఉన్నా కూడా మన పాపాలు వాళ్ళ యొక్క భుజాల మీద పెట్టుకోలేదు, కానీ వారు మనకి ఎక్కువైనటువంటి భారాలు ఇచ్చారు. మీరు ఫలానా స్థలంగా రండి, మీరు మాకు అవి చేయండి, ఈ పూజలు చేయండి, ఈ పునస్కారాలు చేయండి, ఈ హోమాలు చేయండి, యజ్ఞాలు చేయండి, 10 సార్లు తిరగండి, కొబ్బరికాయలు కొట్టండి, నానా రకాలంటే అర్పించడని ఎంతో భారం మీద పెడుతూ వచ్చాడు. కానీ ప్రభు అయ్యన్న అంటం లేదు, నా దగ్గరికి వస్తే చాలు, నీ భారం అంతా తీసేసే బాధ్యత నాది. భారం అంతా తీసేస్తున్నాడు. అందుకని ఆయన ఆ శిలువను మోసుకొని ఆ భారం అంతా తీసుకొని ఆ కొండ మీద, కలువరి కొండ మీదకి ఎక్కాడు. చూసారా? అందుకని మనం పాడుతూ ఉంటాం కదా, సిలువలో బలియైన దేవుని గొర్రె పిల్ల, విలువైన నీ ప్రేమ వివరింతో విలువైనటువంటి ఆయన ప్రేమను ఎలాగ వివరించగలం మనం? మన భారాన్ని మోసుకొని పోయినటువంటి ఆయన పిలుస్తున్నాడు, రండి నా దగ్గరికి రండి. ఏమి తక్కువ ఆయనకి? పరలోక రాజ్యంలో కోటాను కోట్ల దేవతలు ఉన్నారే. పరలోక రాజ్యంలో వెండి బంగారంతో కట్టబడినటువంటి యొక్క మహామైనటువంటి యొక్క మరి ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థానాలు ఉన్నాయి. ఆ వీధులన్నీ కూడా బంగారు వీధులు కలిగినటువంటి యొక్క స్థానం ఆయనకు ఉన్నది. షెరూపులు, గరుపులు, దేవదూతలు 24 గంటల ద్వారా ఆయనను ఆరాధిస్తున్నటువంటి పరలోక మహిమ ఉన్నది. సూర్యుడి కంటే తేజస్సు కలిగినటువంటి యొక్క పరలోక మహిమ ఆయన దగ్గర ఉన్నప్పుడు నిన్ను నన్ను ఎందుకు ఆయన పిలుస్తున్నాడు? ఎందుకంటే నా రూపాన్ని నీకు ఇచ్చాను. ఎందుకంటే నా యొక్క ఏమిచ్చాను? ఆయువును నీకు ఇచ్చాను. రాత్రి కూడా చెప్తూ వచ్చాను, దేవుడు ఎందుకు నీ ఆయువు ఇచ్చాడు తెలిసిన? ఎన్నోసార్లు చనిపోవాలనుకున్నావు, ఎన్నోసార్లు మానకరమైన పరిస్థితులు వచ్చినాయి నీకు. ఎందుకు నీకు ఇచ్చినాడంటే నీవు నా కావాలా. 1 సంవత్సరం నేను పెరిగానంటే నీ కొరకు కాదు, నీవు నాకు కావాలా. అప్పుడు నీకు ఏం కావాలో నాకు తెలుసు. అందుకని ప్రియమైన సోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క పిలుపు చూడండి. మొదటిగా రండి రండి రండి, నా దగ్గరికి రండి. చూసారు కదా ఆయన యొక్క పిలుపు ఎలాగ ఉందో, ఆయన ఎంత ప్రేమతో మనం పిలుస్తున్నాడో చూద్దామండి. ఇక్కడ ఆయన పిలిచాడు, ఆయన మొట్టమొదటిగా రక్షణ కొరకైనటువంటి పిలుపు ఇది. వచ్చారా మీరు? రక్షించబడ్డారైనా ఇక్కడ కూర్చున్న యవనస్తులందరూ, ఇక్కడున్న సహోదరులందరూ చాలామంది మీరు రక్షించబడ్డారు, బాప్తిస్తాలు తీసుకున్నారు. ఇంకా కొందరు ఉన్నారు యవనస్తులుగా ఉన్నవారు. తీర్మానం చేసుకోండి, ప్రభు యొక్క ప్రేమను, ప్రభు యొక్క పిలుపును నిర్లక్ష్యం చేసుకోవద్దని ప్రతిలాడుతుంటున్నాను. చూసారు, ఇది మొదటిగా ఆయన యొక్క పిలుపును పిలిచిన విషయం. రెండో పిలుపుకి వెళ్దాం రండి. ఆయన మనల్ని ఎలాగ పిలుస్తున్నాడో రెండో పిలుపుకి వెళ్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే 132వ దావీదు కీర్తన, 132వ దావీదు కీర్తన, అక్కడ కూడా మరొక పిలుపును మనం చూసుకుందాం. ప్రభు మనం పిలిచిన విధానాన్ని ఎలాగ పిలుస్తూ ఉంటున్నాడో, ఆయన పిలుపులున్న రహస్యాలు ఏంటో, ఆశీర్వాదాలు ఏంటో మనం చూసుకుందాం. చూద్దామండి. 132 దావీదు కీర్తనలో ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూద్దాము. ఆ మాటలు మనం చూసినట్లయితే దానికంటే స్పష్టంగా 95లో ఉంటుంది. రండి, 95వ దావీదు కీర్తనలో ఆ మాటలు మనం చక్కని మాటలు చూద్దాం. దానికంటే క్లియర్గా ఎక్కడ ఉంది? 1వ వచనం చదువుకున్న అందరూ కలిసి 1వ వచనం. రండి యెహోవాను గూర్చి సాధన చేయుము,
ఆ తర్వాత 7వ వచనం, రండి నమస్కారం చేసి సాగిపోము, మోకరించుదు. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? దావీదు. దావీదంటే ఎవరు? దావీదంటే ఏదో కొండమ్ముకుని ఆయన బయట ఏదైనా చిన్న కొట్టు పెట్టుకొని, లేదా ఏదైనా ఒక ఉద్యోగం చేసుకొని, ఏదో చిన్నపాటి యొక్క ఏదో క్లర్క్గాను గుమస్తుగాను పనిచేసుకుంటా, లేదా ఏదో ఒక లెక్చరర్గా పనిచేసుకుంటూ, ఏదో ఒక చిన్న డాక్టర్గా పనిచేసుకుని ఆయన ఈ మాట అంటున్నాడా? 12 గోత్రాలకు ఇశ్రాయేలు దేశానికి రాజైన ఆయన అనుభవంలో ఒక మాట గమనించాడు. అది దేవుని యొక్క పిలుపు. ముందు దేవుడు ఆయనను పిలుస్తాడు, ఇప్పుడు ఆయన అనుభవంతో చెప్తున్నాడు. ఏమని? రండి. ఎక్కడికి వెళదాం? మనము యెహోవా సన్నిధికి వెళదాం. అనగా నీ అర్థమేమనగా, దేవుడు నీకు రక్షించిన తర్వాత ఆయన సంఘము నీకు ఇస్తున్నాడు. ఆ సంఘములో నీవు ఉన్నామని జ్ఞాపకం చేసుకో. ప్రభు యొక్క పిలుపులో 2వ పిలుపు ఆయన సంఘం కొరకైనటువంటి పిలుపుని నీకు. రాత్రి కూడా చెప్తూ వచ్చాడు. ఆయన కుమారుడు అనేటువంటి సొలొమోను ఏమన్నాడు? తండ్రి కొడుకులు ఎవరైనా ఇక్కడ మీరు బాగా ఆలోచన చేసుకోండి. నా కొడుకు లేదు, ఈరోజు వాడికి వేరే దగ్గర పరిచయం పంపించాను నేను. అక్కడ వాడు వాక్యం చెప్తున్నాడు. తండ్రి కుమారులు ఇక్కడ ఉంటే వాడు మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. ఏమన్నారు తెలిసి ఇక్కడ? ఏమన్నాడు సొలొమోను? నా తండ్రిని బట్టి నాకు నన్ను తిరిగి నా తండ్రి యొక్క సింహాసనంలో కూర్చుండబెట్టేవయ్యా. ఎక్కడ కూర్చోబెట్టాడు దేవుడు? ఎవరిని బట్టి? చాలా మంది పిల్లలు ఏమంటారు, మా అమ్మ ఏం చేసింది నాకు, మా నాన్న ఏం చేశాడు, నేను చదువుకున్నా. నువ్వు చదువుకుంటేనా? తండ్రిని బట్టి బిడ్డలు ఆశీర్వదించు. అబ్రహామా, నేను నీ సంతతిని ఆశీర్వదిస్తాను. తల్లిదండ్రులారా, ఆశపడి ఈ యొక్క ఆదివారమున ఎక్స్ట్రా క్లాసు మీ బిడ్డలను పంపించవద్దు. ఎట్టి పరిస్థితులు కూడా పంపించవద్దు. పంపించారా తక్కువ మార్కులే. ప్రభు ఏమన్నాడు? నన్ను ఘనపరిస్తే నేను ఘనపరుస్తాను అన్నాడు. మీకు అనేక సందర్భాల్లో నేను చెప్తూ వచ్చాను, నా బిడ్డలను నేను ఎప్పుడు కూడా సండే పంపించలేదు. అందుకని ప్రభు ఘనపరిచాడు వాళ్ళని. దాదాపుగా 98% వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు కూడా ఆయనను మనం ఘనపరిస్తే మనము ఆయన మనల్ని ఘనపరుస్తాడు. రండి దేవుని సన్నిధికి పోదాం. భర్తగా లేవాలా, ఉదయాన్నే లేవాలా, భార్యగా సిద్ధపడాలా, నీవు బిడ్డలను సిద్ధపరచాలా. రండి మనం వెళదాం దేవుని యొక్క సన్నిధికి అన్నప్పుడు ప్రభు అంటాడు, దేవదూతలారా అదిగో నా బిడ్డలు వస్తున్నారు, మీరు వెళ్ళండి వాళ్ళకి సహాయం చేయండి అని అంటాడు. మనకు సేవ చేసేదాని కొరకే దేవదూతలు పని ఇచ్చాడు. అది అర్థం చేసుకోవాలి. దేవదూతలకు ఏ పని ఇచ్చాడు తెలిసిన? మానవులకు సేవ చేసేదాని కొరకై వాళ్ళని సేవకులుగా చేశాడు ఆయన. కాబట్టి పిల్లలారా, మనకు దేవుడిచ్చిన 2వ పిలుపు దేవుని యొక్క సన్నిధి కొరకైన పిలుపు. రండి దేవుని యొక్క ఇంటికి రండి. పాటలు పాడదాం రండి. పాటలు అయిపోయిన తర్వాత వస్తున్నాము. ఆరాధన చేస్తున్నాము రండి. ఆరాధన అయిపోయిన తర్వాత వస్తున్నాము. బలలో పాలు పొందుతాం రండి. బల అయిపోయిన తర్వాత వస్తున్నాము. రాత్రి కూడా చెప్తూ వచ్చారు, నువ్వు ఎంతగా ప్రభు కొరకై బలి అయిపోతావో అంతగా ప్రభు నీ కొరకై బలి అయిపోతాడు. నువ్వెంతగా ప్రభు కొరకై నీ సమయాన్ని ఇస్తాడో అంతగా ప్రభు నీ కొరకై సహాయపడుతూ వస్తాడు. ప్రభు కొరకై నీవేమైతే సమర్పణ చేస్తావో అంతకంటే ఎక్కువగా నీ కొరకై సమర్పణ చేస్తాడు. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు పిలుస్తున్నాడు. దేనికి పిలుస్తున్నాడు? ఆయన సన్నిధిలోకి వస్తే ఆయన నీకేదో ఇవ్వబోతున్నాడు. మొట్టమొదటిగా ఎక్కడో బయట ఉన్న వాళ్ళని పిలిచాడు, మందిరంలో కూర్చోబెట్టాడు. మందిలో కూర్చున్న వాడిని 3వ పిలుపు పిలుస్తున్నాడు. రండి, ఆ పిలుపు కూడా చూద్దాం. యోహాను సువార్త 3వ పిలుపుని కూడా చూద్దామా? యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయము 10వ వచనాన్ని అందరికీ చదువుకుందాం. 10వ వచనాన్ని యేసు పట్టిన చేపలు తీసుకురండి అని వారితో చెప్పాను. చూసారా? తర్వాత 12వ వచనం కూడా, చేపలు అపరిష్కారంగా పడినందుకు వాళ్ళకి వెళ్ళలేదు, రండి ఫోను చేయడం వారితో నేను. చూసారా? ఇక్కడ 2 పిలుపులు కనబడుతున్నాయి. ఒక పిలుపు ఏమంటున్నాడు? పోయాడు ఎవరో
మహానుభావుడు, అందరికంటే పెద్దవాడు పేతురు గారు. మొట్టమొదటి పిలిచింది ఎవరిని? 10 మంది శిష్యుల్లో పిలిచిన ఎవరిని? అందుకనే మొదలుగా పేతురే తప్పిపోయినాడు. ఈరోజు పెద్దలు అనుకునేవారు సంఘంలో, పెద్ద సేవకులు అనుకునేవారు సంఘాల్లో, అనుభవాలు అనుకున్న సంఘాల్లో వాళ్ళే తప్పిపోతున్నారు. వాళ్ళే తప్పిపోతున్నప్పుడు చిన్నవాడే తప్పిపోరా? నేను చేపలు పడతానన్నప్పుడు చిన్నవాళ్ళు అన్నారు, నేను కూడా వస్తాను మీతో పాటు. పెద్దవాళ్ళైన మనము యవనస్తులకి మాదిరికరంగా ఉండాలి. ప్రతి విషయంలో మనం మాదిరికరంగా ఉండాలా. అప్పుడు వారు మనను వెంబడిస్తూ వస్తారు. అరే బాబు ఆరాధన కదా, సిద్ధపడదా అన్నప్పుడు, అవును డాడీ నేను కూడా వస్తాను. అరే బాబు నేను లేవలేకపోయానయ్యా, లేటుగా లేచాను, నువ్వు అమ్మని తీసుకొని పోరా మందిరానికి. సరే మా అమ్మని విడిచిపెడతాను డాడీ, నేను వస్తాను, కంప్యూటర్ దగ్గర కూర్చుంటాను. వీళ్ళని అర్థం చేసుకోవాలి. అందుకనే వచ్చాడు, ఏమీ పట్టలేదు. అయితే ప్రభు ఆయన దగ్గరికి వచ్చాడు. అదే ఆయన యొక్క ప్రేమ. చాలాసార్లు నీ విడిచిపెట్టినప్పుడు కూడా ప్రభు నీ దగ్గరికి వస్తున్నాడు. వాక్య రూపంలో వస్తున్నాడు, స్వప్న రూపంలో వస్తున్నాడు, దర్శన రూపంలో వస్తున్నాడు, సేవక రూపంలో వస్తున్నాడు, ఒక విశ్వాస రూపంలో వస్తున్నాడు. ఏదో ఒక రూపంలో నేను దర్శిస్తుంటున్నాడు. రండి రండి అనే ఒక శబ్దంతో వస్తుంటున్నాడు. అడిగాడు మూడో దాన్ని, వచ్చావు కదా, ఏం పట్టావు నువ్వు? ఏం పట్టలేదయ్యా అని. ఏం పట్టలేదా? ఎందుకు పట్టలేకపోయినావు? ఎందుకు పట్టలేకపోయినావు చెప్పండి. ఎందుకు పట్టలేకపోయినాడు తెలుసా? తన యొక్క దేని మీద ఆధారపడ్డాడు? ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడ్డాడు. చాలామంది దినాల్లో సేవకులు కానీ విశ్వాసులు కానీ వారి యొక్క జీవితాలు కాడవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడతారు. భక్సింగ్ గారు ఇప్పుడు కూడా చెప్తారు, డోంట్ డిపెండ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్, డోంట్ డిపెండ్ ఆన్ యువర్ నాలెడ్జ్ అండ్ విస్డమ్, డోంట్ డిపెండ్ ఆన్ యువర్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, కంటిన్యూ టు డిపెండ్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ఆన్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ అండ్ కింగ్ ఆఫ్ కింగ్స్. ప్రభు మీద మీరు ఆధారపడుతూ రావాలి, కానీ ఈ లోకంలో దేని మీద మీరు ఆధారపడతారు. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, తన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను పుట్టింది చేపల కుటుంబంలో. నాకు చేపలు ఎప్పుడు వచ్చో నాకు తెలుసు, చేపలు ఎలా పట్టుకోగలనో నాకు తెలుసు. ఎన్నిసార్లు పట్టలేదు నేను, ఇప్పుడు ఎందుకు పట్టలేదు? అందుకని ప్రభు జీరో చేశారు. అక్కడ హీరో కాస్త జీరో అయిపోయినాడు. ఇప్పుడు అక్కడ అలసిపోయినాడు, సొలసిపోయినాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఏమైనా పట్టావా? ఏం పట్టలేదయ్యా. సరే, ఇదిగో నీకు ఒక మార్గం చూపిస్తున్నా, ఒక స్థలం చూపిస్తున్నా, అక్కడ వేసుకో. నీ జీవితంలో కూడా అలసిపోయినావు, నీ భవిష్యత్తు కొరకై అలసిపోయినావు. భర్తను బట్టి భార్యలు, భార్యను బట్టి భర్తలు, బిడ్డలు బట్టి తల్లిదండ్రులు, తల్లిదండ్రులు బట్టి బిడ్డలు, విశ్వాసం బట్టి సేవకులు, సేవకులు బట్టి విశ్వాసులు ఈనాడు సొలసిపోయినారు. కారణం ఏంటంటే ప్రభు చూపించే దిక్కు కాదు, ప్రభు చూపించే దిక్కు కాదు, వారి ఇష్టానుసారమైనటువంటి దిక్కులో వారు నడిపించిన కారణం చేత అది చేపలు పట్టారు ప్రభు యొక్క దిక్కులో. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? చేపలు తీసుకుని నా దగ్గరికి రండి. ప్రభు ఏమంటున్నాడు? వచ్చిన నీవు ఏం తీసుకొని రావాలా? చేపలు తీసుకొని రావాలి. అనగా బయట ఉన్నానికి పిలుపు, మందిరానికి వచ్చావు, మందిరానికి వచ్చి ఏం పట్టుకున్నావు? నువ్వు ఇక్కడ ఏమైనా పట్టుకున్నావా? దేవుని వాక్యాన్ని పట్టుకున్నావా? దేవుని సన్నిధిని పట్టుకోగలిగినావా? దేవుడు నీతో మాట్లాడినావా? దేవుడు ఏమైనా నీకు ఆశీర్వాదం ఇచ్చాడా? దేవుడే నీకు ఒక వాగ్దానం ఇచ్చాడా? ఏమైనా నీకు ఇచ్చాడా? వచ్చేవో పోతున్నా, వచ్చేవో పోతున్నా. రంగడు వచ్చాడు పోయాడు, రంగడు వచ్చాడు పోయాడు. ఎంతవరకు? ఒకటి తీసుకొని పోవాలి ఇక్కడి నుంచి నిర్ణయము. ఇంతవరకు నేను ఇలాగున్నాను, ఈ రకంగా ఉన్నాను ప్రభువా, ఇంతవరకు ఇలాగా జీవించాను, ఇక మీద నేను ఇలాగ చేయను ప్రభువా. వాడి ప్రియమైన సోదరులాగా, అందుకనే మన జీవితాలు ఖాళైపోవడానికి గల కారణం అది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, సరే ఆ చేపలు తీసుకొచ్చా మంచిదే, అవి కాదు. చూడండి, మీరు కష్టపడినటువంటిది, మీరు పట్టినటువంటిది, మీరు తీసుకొనేటువంటిది, అదిగో నేను చేపను కాల్చి అక్కడ పెట్టాను. అదిగో అక్కడ కాల్చి పెట్టినటువంటి చేప. ఆ రొట్టె అక్కడ ఉన్నది కాల్చినటువంటిది. పేతురు యొక్క కళ్ళు తెరిపిస్తున్నాడు అక్కడ. పేతురు యొక్క కళ్ళు తెరిపిస్తున్నాడు అక్కడ. పేతురు చూడు,
ఏ చేపల కొరకు వచ్చావో నీవు ఆ చేపలు నీ చేతిలోనే ఉంచుకో. నీ ఆస్తి నీ చేతిలో ఉంచుకో, అది నాకు అవసరం లేదు. నీ డబ్బు నీ దగ్గరే ఉంచుకో, అది నాకు అవసరం లేదు. నీవేదైతే లోక సంబంధంగా కోరుకోవాలనుకుంటున్నావు అదంతా నీ చేతిలో ఉంచుకో, నాకు అవసరం లేదు. నీ కొరకై నేను తెచ్చినది తీసుకో. నీ కొరకై నీవు కష్టపడినటువంటిది, నీవు శ్రమ పడినటువంటిది రండి అన్నప్పుడు అక్కడ వాళ్ళు వెళితే ఏం కనబడుతుందంటే అక్కడ కాల్చబడినటువంటి ఒక చేప అక్కడ కనబడుతున్నది. వాళ్ళ కొరకైనా భోజనం అక్కడ సిద్ధపరిచినారు ప్రభు. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు ఎప్పుడు కూడా నీ భోజన విషయంలో ఆయన ఎప్పుడు కూడా తక్కువ చేయరు. చాలాసార్లు మనం అనుకుంటాము, నా భోజనం ఎలాగ జరుగుతుంది, నా కుటుంబం ఎలాగా జరుగుతుంది, వారి భవిష్యత్తు ఎలాగా జరుగుతుంది. నీకు కానీ ప్రభు కానీ సంబంధం ఉంటే ప్రభు నీ దగ్గరికి వస్తాడు, పేరు పెట్టి నేను పిలుస్తాడు. భయపడగా, నీవు కష్టపడినది ఇక్కడికి ఉంచాను, నువ్వు శ్రమపడింది ఇక్కడికి ఉంచాను, నీ చేతిలో ఉన్నది పచ్చిది, అయితే నేను ఇచ్చేది నీకు కాల్చబడినది, సిద్ధపరచబడింది నీకు ఇవ్వదు. పచ్చి చేపిస్తే తింటామా? పచ్చి చేపను? అదే కాల్చి ఇచ్చిందైతే ఇలా శుభ్రంగా తింటాం. రాత్రి వాడు నాకు కృతజ్ఞత కొడుకు అయిన తర్వాత మరి అమ్మ ఎవరైనా ఏం చేసిందంటే ఏమంటారు దాన్ని, అప్పుడమ్మా ఏమన్నా అదొకటి మంచిది తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. బొండప్ప ఏంటది మంచిది తీసుకొచ్చి తినడానికి అక్కడ పెట్టాడు. అక్కడ పెట్టాడో లేదో మన రమా గారి యొక్క మనోడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఒక్కసారిగా తెచ్చుకొని వెళ్ళిపోయినాడు. ఎందుకంటే వాడికి ఏదో బాగుంది, చూసడానికి బాగుంది, తినడానికి బాగుంది, రెడీగా ఉంది, సిద్ధంగా. వీళ్ళారా, ప్రభు నీ కొరక సిద్ధపరుచుంటాడు ప్రతి విషయాన్ని. ఎందుకింత దూరం మనం వస్తాము? ఎందుకింత దూరం వస్తాము మనము? ఎందుకు సొలొమోను గిబియోనుకి వెళ్ళాడు అంత దూరము? ఎందుకు అబ్రహాము 3 దినాలు ప్రయాణం చేసి మొరియాకి వెళ్ళాడు? ఏదో దగ్గర ఉన్నదని మనం వెళితే ఆత్మీయంగా నష్టపడిపోతాం. ఏదో మనము ఏదో మన యొక్క ఆచారం కొరకు ఏదో దగ్గర చర్చికి వెళ్ళిపోతాము, ఏదో మన యొక్క కోరిక నెరవేర్చుకుంటే నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు. ప్రభు నీ కొరకై సిద్ధపరిచినటువంటి, ప్రభు ఏర్పాటు చేసినటువంటి జనాంగంలోకి, ప్రభు ఏర్పాటు చేసినటువంటి యొక్క స్థలంలోకి నీవు వచ్చినట్లయితే నీ భాగాన్ని నువ్వు పొందుకుంటావు. అందుకని ఇప్పుడు రమ్మని చెప్తున్నాడు. అదే రొట్టె ప్రభు మన మధ్యలో వచ్చాడు. యేసు క్రీస్తు వారు రొట్టెని పట్టుకొని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచింది మీ కొరకైనా లక్ష్యం. కాబట్టి ప్రియమైన ఆ ప్రభు ప్రేమతో నీకు ఇస్తున్నాడు. నీ ఆకలి ఎరిగినాడు, నీ ఆత్మీయమైనటువంటి ఆకలి, నీ శరీర సంబంధమైనటువంటి ఆకలి ఆయన సమస్తం ఎరిగిన వాడు ఉండి నిన్ను పిలుస్తున్నాడు. రండి రండి రండి. ఎన్ని పిలుపులు అయిపోయినవి? ఎన్ని పిలుపులు? 4. మొదటి పిలుపు ఎక్కడయా? ప్రయాసపడి భారం వస్తున్నా నా దగ్గరికి రండి. రెండవది ఏమన్నాడు? ఆయన సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధించండి అన్నాడు. 3 ఏమన్నాడు? నువ్వు పట్టినటువంటి చేపలు తీసుకొని రండి అని చెప్పినాడు. 4వది ఏమన్నాడు? నేను సిద్ధపరిచినటువంటి యొక్క భోజనాన్ని తినడానికి రండి అన్నాడు. వస్తావా మరి భోజనం కొరకై? సిద్ధంగా ఉన్నావా భోజనం కొరకై? చూసారా? రండి. ఇంకొక మాట కూడా మనం చూసుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి కానీ చెప్పడానికి ఇంకా సమయం లేదు. ఈ 2 విషయాలు చెప్పేసి ముగిస్తున్నాను. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడో చూద్దామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు యొక్క పిలిపిది మనం పాడిన పాట కూడా అదే. ప్రేమతో యేసు పిలుచున్నాడు, రెండిని పడుకున్నాం కదా, అందుకనే ఆ యొక్క విషయాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19-20 వచనాలు. ఒక సహోదరుడు చదవండి. 19-20 వచనాలు కలిసి ఉన్నాయి. సహోదరు నేను మిమ్మల్ని మనుషుల మట్టు జాగ్రత్తగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఇప్పుడు ఏం పిలుస్తున్నాడయ్యా? నా వెంబడి రండి. ఇప్పుడు ఏమైపోతున్నాను? మీకు ఒక బాధ్యత ఇవ్వబోతున్నాను.
మీకు ఒక బాధ్యత ఇవ్వబోతున్నాను. ప్రభువు కూడా కొన్ని పనులు ఉన్నాయి, ప్రభువు కూడా కొంత పరిచర్య ఉన్నది, ప్రభువు కూడా కొంత సేవ ఉన్నది. అది అందరికీ కూడా దొరకనది. అది ఎవరికైతే దొరుకుతుందో అది వాళ్ళ ధన్యులు. అందరికి ఎవడు ప్రభు? అది వారు పుట్టినప్పటి నుంచి వారి హృదయంలో ఉన్నటువంటి నమ్మకత్వాన్ని చూస్తాడు మొట్టమొదటిగా. రెండవదిగా వారు పుట్టినప్పటి నుంచి వారి హృదయంలో ఉన్నటువంటి రోషాన్ని చూస్తాడు ప్రభు రెండవదిగా. మూడవదిగా వారు పుట్టినప్పటి నుంచి వారిలో ఉన్నటువంటి యొక్క నీతిని చూస్తాడు ప్రభు. అలాంటి వారు ఎదిగి అనేకమైనటువంటి పొరపాటులు చేసినప్పటికి కూడా వాళ్ళని వెదిగి పట్టుకుంటాడు. మోషే ఏం చేసినాడు చెప్పండి? తన ప్రజలను ఎవరో కొట్టారని ఏం చేశాడు? వాళ్ళని ఐగుప్తులో ఏం చేశాడు? చంపాడు. ఎక్కడ పెట్టాడు? ఇసుకలో పెట్టేసేసాడు. అంటే ఎంత రోషం గలవాడు? తన ప్రజల కొరకై రోషం గలవాడు కాబట్టి తన ప్రజల కొరకై నాయకుడు అయిపోయినాడు. రోషం లేని వారిని ఎలాగ ఏర్పాటు చేసుకుంటాడు ప్రభు కొరకై? పౌలు ఏం చేశాడు చెప్పండి? తన మతము కొరకై పోరాడి జనాలందరూ కూడా జైల్లో పంపిస్తూ వచ్చాడు. ఇప్పుడు ప్రభు ఏం చేస్తాడు? నిన్నే పట్టుకుంటాను అన్నాడు, ఆయన్నే పట్టుకున్నాడు. కాబట్టి తన మతం కొరకు కాదు, ప్రభు కొరకై ఎవరైతే ఆ భారం కలిగి ఉంటారో, ప్రభు కొరకై రోషం కలిగి ఉంటారో, ప్రభు కొరకై చింత కలిగి ఉంటారో వాళ్ళని పట్టుకుంటాడు ప్రభు. అందుకని అన్నాడు, రండి మీకు పని అప్పగిస్తున్నా. ఏమిటా పని? చేపలు పట్టుకుంటావు. ఎంతకాలం చేపలు పడతావు? ఎంతకాలం చేపలు పట్టుకుంటావు? మనుషులు పట్టు. మనుషులు పట్టడం సామాన్యం అండి. ఎన్ని రకాల మనుషులు ఉన్నారో తెలిసిన? ఒకసారి సామెతల గ్రంథం చదువుకుంటే ఎన్ని రకాల మనుషులు ప్రపంచంలో ఉన్నారో మీకు తెలుస్తుంది. మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు, కుయుక్తి పనులు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు, డమ్మవాళ్ళు ఉన్నారు, గర్విస్తులు ఉన్నారు, పైకి భక్తి గలవారు ఉన్నారు, భక్తి లేని వారు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు, మొండివారు ఉన్నారు, త్రాగుబోతులు ఉన్నారు, తిండిబోతులు ఉన్నారు. అనేక రకాలైనటువంటి రకరకాలైనటువంటి మనుషులు. సామెత గ్రంథం అంతా కూడా అది. మరి ఎన్ని రకాలైన మనుషులు పట్టుకోవడం సామాన్యమైన విషయమా? అది సంఘం అంటే. సంఘం అంటే ఏదో ఒక పెద్ద స్క్రీన్ ఇక్కడ పెడతాను, మన సినిమా హాల్ లాగా ఇప్పుడు అందరూ కూడా సేవకులందరూ కూడా పెద్ద స్క్రీన్లు పెట్టడం మొదలు పెట్టేశారు. ఆ స్క్రీన్లు చూడటానికి జనాలందరూ సినిమా హాల్కి వెళ్ళినట్టు వెళుతూ ఉంటున్నారు. అది కాదు సంఘము. మనుషులు పట్టాలా? ప్రభు నిన్ను అడుగుతాడు, పట్టేవా నువ్వు? పట్టేవా లేదా? చూడండి అక్కడ ఉంటుంది 20వ అధ్యాయంలో అంటాడు, నీవు పట్టు ఉంటే ప్రభు నీతో ఏమంటున్నాడో చూద్దాం. నీవు పట్టున్నావు అనుకో, ప్రభు ఏమంటున్నాడో చూద్దాం. ఇప్పుడు ఆ మాట కూడా ముగిపి వస్తున్నాను. ఏమన్నాడో చూద్దాం రండి. 34వ వచనాన్ని ఒక సహోదరి చదవండి. 34. అబ్బా చూసారా? మళ్ళీ రండి, మళ్ళీ రండి. మనం పాడుతా ఉంటాం కదా, రండి రండి రమ్మనుచున్నాడు ప్రభు. రండి. ఇక్కడ కూడా అదే అంటున్నాడు మళ్ళా, రండి. ఎవరిని అంటున్నాడు? నా తండ్రి మీ కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆ స్థలంలో ఉన్నతమైన స్థలాలు ఉన్నవి, ఎంతో మహిమ అక్కడ నీకున్నది. రండి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా. ఎవరండి వీళ్ళు? ఎవరండి వీళ్ళు? తండ్రి చేత ఆశీర్వదించబడ్డ వాళ్ళని పిలుస్తున్నాడు. తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి వాళ్ళు రండి, రండి అనేది పిలుస్తుంటున్నాడు. ప్రియమైన సోదరి గారా, ఎందుకంటే వాళ్ళు ప్రభు కొరకు పని చేసినారట. ఏం పని చేశారో చూద్దాం. చూడండి, చూడండి ఏమంటున్నారో వాళ్ళు. 37వ వచనం, అందుకు నీతిమంతులు
మీరు చేసినది మిక్కిలి అల్పులైన వారికి, లోకంలో తృణీకరించబడిన వారు, లోకంలో పనికిరానటువంటి వారు, లోకంలో తక్కువగా చేయబడినటువంటి వారు, లోకంలో పేదవారికి ఉన్నటువంటి వారు, అనాథులుగా ఉన్నటువంటి వారు, తల్లిదండ్రులు కోల్పోయినటువంటి వారు, ఏ నిస్సాయ స్థితిలో ఉన్నటువంటి వారికి ఏమి చేసినామో మనము. అనేక కుటుంబాలు బద్దలైపోతున్నాయి. త్రాగబోతున్న కుటుంబాలకు ఏం చేస్తున్నాం మనము? అనేక కుటుంబాల్లో అనేక రకాలైనటువంటి శ్రమలతో వెళుతుంటున్నారు. వారి కొరకై మనం ఏం చేస్తుంటున్నాం? మనం ఏమీ చేయవలసిన పని లేదు. వారి కొరకై ప్రార్థన చేయాలా, వారి కొరకై వాక్యం చెప్పాలా, వారిని ప్రభు సన్నిధికి నడిపించాలా. ఆ 3 చాలు. అప్పుడు ప్రభు నిన్ను అంటాడు, ఇదిగో నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. నీవన్నీ నేను చేయలేదు కదా బ్రదర్. నా దగ్గరే లేనప్పుడు వాళ్ళకేమి ఇస్తాము? నా దగ్గరే లేనప్పుడు వాళ్ళకేం పెట్టమంటావు? నా దగ్గరే లేనప్పుడు వాళ్ళకేమి ఇమ్మంటే? ప్రభు ఇవన్నీ నిన్ను అడగడం. ప్రభు అడిగేది 3. వాళ్ళ కొరకే నువ్వు ప్రార్థన చేసేవా? అది నీ దగ్గర ఉందా లేదా? ఉందా మీ దగ్గర? ప్రార్థన చేసే శక్తి లేదా మీ దగ్గర? అది అడుగుతాడు. అందుకనే ప్రతి ఉదయకాలము మన సంఘానికి చెప్పాను కదా, 10 నుంచి 10:30 అరగంట సేపు ప్రతి ఒక్క సహోదరి మీ భర్తలు వెళ్ళిపోయిన తర్వాత ఆ భర్తల మార్పు కొరకై, ఆ భర్తల యొక్క క్షేమం కొరకై, ఆ భర్తల యొక్క పని కొరకై మోకాళ్ళను మీ ఇంటిలో ప్రార్థన చేయండి. దేవుడు అక్కడ పని చేయడం ప్రారంభిస్తాడు. అరగంటే ఎక్కువ సమయం కాదు. మీలో చాలామంది నమ్మకంగా చేస్తున్నారు. ఇంకా కొంతమంది చేయకపోతే మీరు మొదలు పెట్టుకోండి. మళ్ళా అదే సమయంలో మేము అక్కడ ప్రార్థనలు ఉంటున్నాం మీ కొరకై. తన దాసరాలు 10 నుంచి ఉంటుంది. ఆ తర్వాత నేను 10:30 నుంచి దాదాపుగా 11:15 వరకు కూడా ఉంటున్నాను. ఈ ప్రార్థన అనేక యొక్క జీవితాలకు మనం చేయగలిగిన సహాయం. రెండవదిగా అవకాశం ఉన్నప్పుడు నీ సాక్ష్యం చెప్పు, అవకాశం ఉన్నప్పుడు వాక్యం చెప్పు, ఇంకా అవకాశం ఉంటే వారిని దేవుని యొక్క మందిరానికి నడిపించు. అప్పుడు ప్రభు అంటున్నాడు ఏమని? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి. ఎక్కడ ప్రారంభించాడు? ప్రయాసపడి భారం మోసుకున్న దగ్గర నుంచి ప్రారంభించి ఎక్కడ దాకా మన ప్రయాణం అయింది? ఆశీర్వదించబడిన జనాంగం దాకా మనం వచ్చాము. అందుకని చివరి మాట మనం ఏం చదువుకున్నామో, మత్తయి సువార్త 8వ అధ్యాయం ఏం చదువుకున్నాం మనము? అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుని యొక్క శబ్దము, రండి అని పిలుస్తున్నాడు. రండి అని పిలుస్తున్నాడు. కొంతమంది అనుకుంటున్నాడు, నేను రావాలనుకుంటున్నాను కానీ నాకు వ్యాధి బ్రదరు, నాకు రోగం బ్రదరు, నాకంటే మీకేమి తక్కువ కాదు. నాకు ఎన్ని ఉన్నాయో పౌరుకు పెట్టినట్టుగా నాకు ఎన్ని ముళ్ళులు పెట్టాడు తెలిసిన. శత్రువైనటువంటి శాతాను ఎన్ని రకాలుగా వాక్యం చెప్పకుండా నన్ను ఎన్ని రకాలుగా బాధిస్తున్నాడో ఆమెను అడిగని చెప్తాడు. నన్ను వాక్యం చెప్పకుండా నాకు ఎన్నో రకాలైనటువంటి యొక్క ప్రయత్నాలు చేశాడు కానీ నేను ఆ సాధన కంటే ముండోడు. చనిపోయేంత వరకు కూడా నేను నీ మాట చెప్తూనే చనిపోతాను. ప్రియమైన సోదరీ సోదరులారా, అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం ప్రభువు మనకు ఎన్నోసార్లు బలహీనతలు ఉంటాయి మనకు, కానీ ప్రభు ఉంటాడు అక్కడ మాటని జ్ఞాపిస్తున్నాడు. చూద్దానండి, లూకాసు వార్తలో మాట ఉన్నది. లూకాసు వార్త ఆ మాటను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 40 వచ్చిన చదవండి. 40 వచ్చిన లూకాసు చూడండి ప్రియులారా, ప్రభు పిలుస్తున్నాడు. నీకున్న సమస్య, నీకున్న గుడ్డితనం, నీకున్న కృంటితనం, నీకున్న వ్యాధి, నీకున్న బాధలో నా దగ్గర తీసుకొని రా. హాస్పిటల్ తీసుకొని వెళ్తాము నేను, కానీ ఆడికి మాత్రం తీసుకొని రాము. ట్యాబ్లెట్లు ఇచ్చేసేస్తాము కానీ వాక్యం మాత్రం వినిపించము. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు అంటున్నాడు నా దగ్గరికి తీసుకొని రా, నేను స్వస్థపరుస్తా, నేను ఆరోగ్యం ఇచ్చి పంపిస్తా. నా దగ్గరికి వచ్చిన వాడిని నేను ఎప్పుడు కూడా త్రోసివేయలేదు. నా దగ్గరికి వచ్చిన వాడిని నేను ఎవరు కూడా తృణీకరించలేదు. కాబట్టి ఈ రీతిగా 6 విధాలుగా ప్రభు మన పిలుపులు ఉన్నాయి. 7వ పిలుపులో ఏముందో చెప్పండి? మధ్యాకాశములకు ఎత్తబడతాము, మధ్యాకాశములకు ఎత్తబడతాము. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు మాత్రమే మధ్యాకాశంలో ఉంటారు. అల్పులైన వారిని,
దృష్టించుకొని వారికి సహాయపడుతూ వారి కొరకై ప్రార్థన చేస్తూ వారిని అన్ని విధాలుగా ప్రభు యొక్క మార్గంలో నడిపిస్తున్నారే, వారిని అక్కడ ఉంచుతాడు. ఏమన్నాడు? ఏమిస్తానని చెప్పాడు తీసుకెళ్ళి. ఏమిస్తానన్నాడు చూడసారు కదా. ఏమన్నాడు? నా తండ్రి మీ కొరకై ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఒక లోకములో పరలోకం అనే లోకములో ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆ రాజ్యంలో ఒక పట్టణం ఉన్నది. ఆ పట్టణంలో ఒక నివాసం ఉన్నది. ఆ నివాసం నీకు ఇస్తానని చెప్పి. ఈ నివాసము కొంతకాలమే. ఈ నివాసమే. మొన్న ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశారు. అన్నా, మీరు అక్కడ ఉన్నారు కదన్నా, చాలా కాలం సేవ చేస్తున్నారు కదన్నా, ఇల్లు కట్టుకొని ఉంటారు ఇప్పుడు, బాగా బిల్డింగ్ వేసుకొని ఉంటారులే అని అన్నా. అప్పుడు నేను చెప్పిన మాట అన్నాను, యేసు ప్రభు ఏమన్నాడంటే, ఏమన్నాడు యేసు ప్రభు వారు? నక్కలకు బొరేలు ఆకాశపక్ష నివాసాలు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడికి లేదురా బాబు. మనం సేవకులమే. ఆయన కూడా సేవకుడే. మనం సేవకులమే. మనకి ఈ లోకంలో ఏమీ లేదు. ఏ నివాసం మనకి ఇక్కడ లేదు. మన నివాసం అదే. మన పిలుపు అదే. మన చేపలు పట్టడానికి పిలిచాడు. మన పని చేపలు పట్టడం. ఈ చేపలు పట్టిన వాళ్ళని ఆదరించాలా, వాళ్ళని ధైర్యపరచాలా, నీతి మార్గంలో నడిపించాలా, వాళ్ళని ఆదుకొనాలా, వారిని ప్రభురాజ్యం కొరకే సిద్ధపరచాలా. అప్పుడు నా తండ్రి సిద్ధపరిచినటువంటి ఆ పరలోక రాజ్యములో, ఆ మహిమా రాజ్యములో, దేవదూతమైనటువంటి రాజ్యములో, అద్భుతమైనటువంటి ఆ యొక్క స్థలములో, ఆ పట్టణములో నీకు ఒక నివాసం ఉన్నది. ఆ నివాసము వెండి బంగారాలతో కట్టబడుతుంది, వజ్ర వైఢూర్యాలతో కట్టబడుతున్నది. దాని కొరకు నువ్వేమి క్రయం చెల్లించావు? దాని కొరకు నువ్వేమి కష్టపడుతున్నావు? ఈ లోకమైన దాని కొరకై కష్టపడుతున్నావు, కానీ దాని కొరకై కష్టపడుతున్నావా నీవు? అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు మనను ఆహ్వానిస్తున్నాడు. మనను ఆ యొక్క మధ్యాకాశంలోకి మనం వెళ్ళాలి. ఆయన మనకు బహుమానాలు ఇస్తాడు. మన కష్టానికి, మనం పడిన శ్రమకి, మనం చేసిన ప్రార్థనకు, మనం చేసిన త్యాగానికి, మనం ఆదరించినటువంటి ఆదరణ కొరకు, మనం తెచ్చినటువంటి ఆత్మల కొరకై ఆయన మనకు బహుమానాల మీద బహుమానాలు మనకు ఇవ్వబోతున్నాడు. ఆ మాట మనం నమ్మాలి. అందుకొరకే ఎంతోమంది ఉద్యోగాలు విడిచిపెట్టాడు, ఎంతోమంది కుటుంబాలను విడిచిపెట్టాడు,